అందరికీ నమస్కారం. పసిడి పలుకుకి స్వాగతం. భారతీయ జనతా పార్టీకి ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్నటువంటి జేపీ నడ్డా కాల పరిమితి జనవరి 24కే పూర్తయింది. కానీ సార్వత్రిక ఎన్నికలు వస్తున్న దృష్ట్యా ఎన్నికలు అయ్యేంత వరకు ఆయననే అధ్యక్షుడిగా కొనసాగించాలని పార్టీ నిర్ణయించింది. ఆ రకంగా జూన్ 30కి జేపీ నడ్డా గారి అధ్యక్ష కాల పరిమితి పూర్తవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా కొత్త అధ్యక్షులు ఎవరు అనేది నిర్ణయింపబడలేదు. ఈ ఏడాది కూడా జేపీ నడ్డా గారినే అధ్యక్షుడిగా కొనసాగించి 2025 జనవరిలో భారతీయ జనతా పార్టీకి కొత్త అధ్యక్షులు వస్తారా అనేది ఇప్పుడు అందరి ముందు ఉన్నటువంటి చర్చనీయాంశమైనటువంటి అంశం. జేపీ నడ్డా తర్వాత ఎవరు భారతీయ జనతా పార్టీకి అధ్యక్షులు అయ్యేటువంటి అవకాశం ఉంది అని ఒకానొకప్పుడు చక్కర్లు కొట్టినటువంటి పేర్లలో చాలామంది ఈ రోజున కేంద్రంలో క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో ముఖ్యులు మధ్యప్రదేశ్ నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్, అలాగే హర్యానా నుంచి మనోహర్ లాల్ ఖట్టర్. వీళ్ళిద్దరికీ అవకాశం ఉంటుంది అనుకున్న తరుణంలో శివరాజ్ సింగ్ చౌహాన్కి మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి ప్రచండమైనటువంటి విజయాన్ని ఇచ్చిన తరువాత కూడా ముఖ్యమంత్రి పదవిని ఇవ్వలేదు అని అంటే తప్పకుండా ఆయనకి జాతీయ స్థాయిలో పార్టీలో చాలా పెద్ద స్థానం ఇస్తారు, అంటే భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుణ్ణి చేస్తారు అని అనుకోవడం జరిగింది. కానీ ఆయనకి కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించినప్పుడు బహుశా మరి ఆయనకి ఆ అవకాశం దక్కదేమో అని ఇప్పుడు అందరికీ అనుమానాలు తలెత్తుతూ ఉన్నాయి. మరి జేపీ నడ్డా గారి తర్వాత భారతీయ జనతా పార్టీకి అధ్యక్షులు అయ్యేటువంటి అవకాశం ఎవరికి ఉంది? ఇప్పటి వరకు 1980 నుంచి ఈ రోజు వరకు, అంటే 44 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో భారతీయ జనతా పార్టీకి దురదృష్టవశాత్తు మహిళలు ఎవరూ కూడా ప్రెసిడెంట్గా లేరు. సుష్మా స్వరాజ్ గారు కూడా భారతీయ జనతా పార్టీకి అధ్యక్షురాలుగా పనిచేసేటువంటి అవకాశం ఆవిడికి దొరకలేదు. కాబట్టి ఈ రోజున మహిళలకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఇస్తాము అని చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా మహిళా నాయకురాలు భారతీయ జనతా పార్టీకి అధ్యక్షురాలుగా అయ్యేటువంటి అవకాశం ఉందా? అలా అనుకునేటట్లయితే 2-3 పేర్లు కనపడతాయి. కానీ వాటిల్లో కూడా ఎవరు అవుతారు అని నేనైతే అనుకోవడం లేదు. రాజస్థాన్కి ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రముఖ నాయకురాలైనటువంటి వసుంధరా రాజే, ఈవిడ అయ్యేటువంటి అవకాశం ఉందా అని అనుకుంటే, మొన్న రాజస్థాన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత ఆవిడ ముఖ్యమంత్రిగా ఎన్నిక కాకపోయిన తరువాత ఆవిడ యొక్క క్రియాశీలక రాజకీయం కొద్దిగా తగ్గినట్టు కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఏది ఏమనుకున్నప్పటికీ కూడా ఆవిడకి కేంద్ర నాయకత్వానికి అంతగా పొసగడం లేదు అనే మాట మనం తరచూ వింటూ ఉంటాం. కాబట్టి ఆవిడకి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువగా కనబడుతూ ఉన్నాయి. అయితే గీతే అవకాశం ఉన్నటువంటి వ్యక్తి స్మృతి ఇరానీ. కానీ దురదృష్టవశాత్తు ఆవిడ
2024 లోక్సభ ఎన్నికల్లో అమేథీ నుంచి ఓడిపోయింది. అంతేకాదు స్మృతి ఇరానీ మీద ఉన్నటువంటి ఇంకొక రకమైనటువంటి అపప్రద ఏమంటే, ఆవిడకి మంత్రిత్వ శాఖలు ఇచ్చినప్పటికీ కూడా దాని మీద పెద్దగా ప్రభావం చూపించేటట్టుగా ఆవిడ పని చేయలేదు. ఇటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఆవిడికి భారతీయ జనతా పార్టీ అధ్యక్ష స్థానం ఇస్తారా? అంతేకాకుండా విశ్లేషకులు అనేటువంటి ఇంకొక మాట ఏంటంటే, స్మృతి ఇరానీకి మాట మీద పట్టు తక్కువ, గబుక్కున మీడియా దగ్గర ఏదో రకంగా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఆవిడ వయస్సులో కూడా చాలా చిన్నవారు కాబట్టి వారికి ఎంతటి గురుతరమైనటువంటి బాధ్యతని ఇచ్చేటువంటి అవకాశం ఉందా అని ప్రశ్నించుకుంటే ప్రస్తుతానికి ఆవిడ పేరుని కూడా మనం తీసి పక్కన పెట్టాల్సి ఉంటుంది. మూడవ వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి దగ్గుబాటి పురంధేశ్వరి గారు. ఈవిడకి భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి అధ్యక్ష పగ్గాలని ఇస్తారా? రాష్ట్రాన్ని నడిపేటువంటి బాధ్యతని ఆవిడికి ఇప్పటికే ఇచ్చారు. రాజమండ్రి నుంచి ఆవిడ పార్లమెంటు సభ్యురాలు, రాజకీయ ప్రాముఖ్యత ఉన్నటువంటి కుటుంబం నుంచి వస్తున్నారు. జాతీయ స్థాయిలో ఇంతకుముందు కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. కొన్నాళ్ళు భారతీయ జనతా మహిళా మోర్చాకి ప్రభారిగా కూడా పనిచేసి ఉన్నారు. అయితే భారతీయ జనతా పార్టీలో 15 సంవత్సరాలు కనీస సభ్యులు అయితే తప్పితే భారతీయ జనతా పార్టీకి అధ్యక్షులు అయ్యేటువంటి అవకాశం లేదు. పురంధేశ్వరి గారు 2014లో భారతీయ జనతా పార్టీలో వచ్చి చేరి ఉన్నారు. అంటే ఆవిడ యొక్క అసోసియేషన్ భారతీయ జనతా పార్టీతో గత 10-11 సంవత్సరాలు మాత్రమే. కాబట్టి ఆ రకంగా ఒక మహిళని భారతీయ జనతా పార్టీకి అధ్యక్షురాలిని చేద్దామని అనుకున్నా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పురంధేశ్వరి గారిని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా నియమించడంలో కొన్ని సంస్థాగతమైనటువంటి ఇబ్బందులు ఉన్నట్టుగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఒక మహిళని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా చేద్దామని అనుకున్నా కూడా భారతీయ జనతా పార్టీకి ఈ రోజున కనపడుతున్నటువంటి పేర్లు పెద్దగా లేవు. మహిళలని పక్కన పెడితే ఇంకా ఎవరికి భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది అని గనక మనం కొద్దిగా విశ్లేషణ చేస్తే, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి, ఆ రాష్ట్రాల నుంచి ఎవరినైనా భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా నియమించేటువంటి అవకాశాలు ఉన్నాయా అని చెప్పి చూసుకున్నప్పుడు వెంటనే మనకి అతి త్వరలో ఎన్నికలు వస్తున్నటువంటి రాష్ట్రాలు 3. 1 మహారాష్ట్ర, 2 హర్యానా, 3 జార్ఖండ్. ఈ 3 రాష్ట్రాలకి ఈ ఏడాదిలోనే అక్టోబర్ నవంబర్లలో ఎన్నికలు జరగాలి. కాబట్టి ఈ 3 రాష్ట్రాల నుంచి ఎవరినైనా అధ్యక్షుల్ని చేసేటువంటి అవకాశం ఉందా? మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీకి ఇప్పటి వరకు కూడా సరైనటువంటి మరాఠా నాయకుడు దొరకలేదు. మహారాష్ట్రలో శివసేనతో పొత్తు పెట్టుకుని ఉండడానికి ఇన్నాళ్ళు, అలాగే ఈ రోజున షిండే యొక్క శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని నడపడానికి, అంతేకాకుండా అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా అజిత్ పవార్ మూలంగా ఏదో లాభం జరుగుతుంది అని అనుకుని అతని యొక్క విడిపోయిన ఎన్సీపీతో
చేతులు కలిపి అజిత్ పవార్కి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడానికి కూడా కారణం మరాఠా నాయకులని భారతీయ జనతా పార్టీకి దగ్గరగా తెచ్చుకునేటువంటి ప్రయత్నం. సొంతంగా భారతీయ జనతా పార్టీకి మహారాష్ట్రలో మరాఠా నాయకుడు ఇప్పటిదాకా సరైనటువంటి నాయకుడు దొరకలేదు. అయితే ఈ రోజున మహారాష్ట్ర నుంచి ఒక పేరు వినపడుతూ ఉంది. అది భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి వినోద్ తావడే. వినోద్ తావడే సంఘంతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, ఏబీవీపీలో పనిచేసినటువంటి వ్యక్తి, సుదీర్ఘంగా భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నారు. ఈయనకి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అయ్యేటువంటి అవకాశం మెండుగా కనపడుతూ ఉంది. రెండవ వ్యక్తి మనోహర్ లాల్ ఖట్టర్కి గనక కేంద్రంలో మంత్రిత్వ శాఖల్ని కేటాయించకుండా ఉండి ఉంటే, హర్యానా ముఖ్యమంత్రిగా ఆయనని తొలగించిన తర్వాత కేంద్రంలో మంత్రిగా తీసుకోకపోయి ఉండి ఉంటే అతనికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అయ్యేటువంటి అవకాశాలు ఉండేవేమో. కానీ ఈ రోజున ఆయన కేంద్రంలో మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన హర్యానాకి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయనకి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అయ్యేటువంటి అవకాశం కనబడటం లేదు. మరి మూడవ రాష్ట్రమైనటువంటి జార్ఖండ్లో ట్రైబల్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ట్రైబల్స్ నుంచి ఎవరినైనా సరే భారతీయ జనతా పార్టీకి అధ్యక్షులుగా చెయ్యాలి అని అనుకుంటే మనకి వినపడేటువంటి ఒక వ్యక్తి పేరు బాబులాల్ మరాండి. బాబులాల్ మరాండిని గనక భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా చేస్తే ఈ మధ్య కాలంలో 2024లో ఎక్కడెక్కడైతే ట్రైబల్ కాన్స్టిట్యున్సీల్లో భారతీయ జనతా పార్టీ తన పట్టును కోల్పోయిందో ఆ పట్టుని తిరిగి తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది అని అనిపిస్తుంది. బాబులాల్ మరాండి కూడా చాలా పాతకాలం నుంచి భారతీయ జనతా పార్టీతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. జార్ఖండ్లో చాలా చక్కటి పేరు ఉన్నటువంటి వ్యక్తి. జార్ఖండ్కి ముఖ్యమంత్రిగా కూడా పనిచేసి ఉన్నారు. ఇవి కాకుండా వేరే రాష్ట్రాల నుంచి గురించి ఆలోచిస్తే గనక కొంతమంది అన్నామలై పేరు కూడా చెప్తూ ఉన్నారు. కానీ అన్నామలై కూడా అవకాశం చాలా తక్కువ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే వ్యక్తిగతంగా బహుశా అన్నామలై కూడా ఇంత గురుతర బాధ్యతని ఇంత పిన్న వయసులో తీసుకునేటువంటి సాహసం చెయ్యరు అని నాకు అనిపిస్తుంది. అంతేకాకుండా తమిళనాడులో భారతీయ జనతా పార్టీని ఒక బలమైనటువంటి శక్తిగా తీర్చిదిద్దడానికి అన్నామలై తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటేనే బాగుంటుంది. కానీ జాతీయ స్థాయిలోకి వెళ్తే తమిళనాడులో పనిచేసేటటువంటి అవకాశం తగ్గుతుంది. ఫోకస్ తగ్గితే ఫలితాలు పెద్దగా రావు. కాబట్టి నేను అనుకోవడం వ్యక్తిగతంగా అన్నామలై కూడా ఈ బాధ్యతని స్వీకరించరు. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీలో కూడా అగ్రనాయకత్వం అన్నామలైకి ఈ రకమైనటువంటి బాధ్యత ఇస్తారు అని నేను అనుకోవటం లేదు. ఉత్తరప్రదేశ్ నుంచి కేశవ్ ప్రసాద్ మౌర్య ఈ పేరు బాగా నానుతూ ఉంది. 2014 నుంచి ఈయన ఉత్తరప్రదేశ్కి కొన్నాళ్ల పాటు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి ఉన్నారు. 2017లో భారతీయ జనతా పార్టీ యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు కేశవ్ ప్రసాద్ మౌర్య డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రిగా ఆయన్ని నియమించడం జరిగింది. అయితే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే 2022లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కేశవ్ ప్రసాద్ మౌర్య తన నియోజకవర్గంలో ఓడిపోయారు. అయినప్పటికీ కూడా కేశవ్ ప్రసాద్ మౌర్యకి ఉత్తరప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా కొనసాగించడం జరిగింది. అంటే
మనం అర్థం చేసుకోవచ్చు కేశవ్ ప్రసాద్ మౌర్య యొక్క స్థానం పార్టీలో, ఆర్గనైజేషన్లో ఎంత గట్టిగా ఉందో అని. ఎందుకు అనంటే ఒక ఓడిపోయిన వ్యక్తిని ఉప ముఖ్యమంత్రిగా కొనసాగిస్తున్నారు అనంటే అతనికి స్థానికంగా ఎంత బలం ఉంది, సామాజిక వర్గాలలో అతని యొక్క సామాజిక వర్గానికి ఎంత బలం ఉంది అనేది మనం ఒక అంచనా వేసుకోవచ్చు. కాబట్టి ఓబీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి కేశవ్ ప్రసాద్ మౌర్యకి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్ష స్థానం ఇచ్చేటువంటి అవకాశం మెండుగా కనపడుతోంది. అంతేకాకుండా ఈయన కేంద్ర నాయకత్వమైనటువంటి నరేంద్ర మోడీకి, అందులోనూ ముఖ్యంగా అమిత్ షాకి చాలా దగ్గర వారు అని చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా ఎక్కువగా మాట్లాడుకుంటే బహుశా కేశవ్ ప్రసాద్ మౌర్యకి, యోగి ఆదిత్యనాథ్కి గనక ఎక్కడైనా పొసగడం లేదు అని అనుకుంటే గనక కేశవ్ ప్రసాద్ మౌర్యాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల నుంచి కొద్దిగా దూరంగా పంపించడం కోసం భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో అధ్యక్ష స్థానం ఇస్తుందేమో అన్న అనుమానం కూడా లేకపోలేదు. ఇంకొక వ్యక్తి పేరు బాగా వినపడుతున్నది ఓం మాథుర్. ఓం మాథుర్ రాజస్థాన్ నుంచి భారతీయ జనతా పార్టీ యొక్క అగ్ర నాయకులు. ఒకప్పుడు భైరాన్ సింగ్ షెకావత్ గారికి అనుంగు శిష్యుడు అని పేరు పొందినటువంటి వ్యక్తి. చాలా రాష్ట్రాలకి ఇన్ఛార్జిగా పనిచేసి ఉన్నారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి ఉపాధ్యక్షుల్లో ఒకరు. అంతేకాకుండా రాజ్యసభ సభ్యుడిగా పనిచేసి ఉన్నారు. వయసు రీత్యా చూసినప్పుడు ఈయన 72 ఏళ్ల పైబడి ఉన్నారు. కాబట్టి మిగిలిన పేర్లు మనం ఏం చెప్పుకున్నప్పటికీ కూడా వారందరూ కూడా 65, 64, 63 ఈ రకమైనటువంటి వయస్సుల్లో ఉన్నారు. కాబట్టి ఓం ప్రకాష్ మాథుర్ గారికి బహుశా వయస్సు రీత్యా సీనియర్ నాయకుడు అన్న ఉద్దేశంతో ఈసారి కాకపోతే మళ్ళీ భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసేటువంటి అవకాశం దొరక్కపోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో కూడా బహుశా ఆయన్ని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా చేయొచ్చేమో. ఇవే కాదు, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, నలుగుతూ ఉన్నాయి. వీరిలో ఎవరైనా కూడా భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడు అవ్వచ్చు. కానీ భారతీయ జనతా పార్టీలో ఈ మధ్యకాలంలో వినపడుతున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఏ విశ్లేషకుల నోటి నుంచి కూడా మన పేరు రాకూడదు, మన పేరు సామాజిక మాధ్యమాలలో, మీడియాలో వచ్చింది అనంటే మన పేరు చివరికి స్థిరీకరించబడదు అన్నటువంటి మాట కూడా భారతీయ జనతా పార్టీ నాయకుల్లో వినిపిస్తూ ఉంది. ఎందుకు అనంటే అందరూ అనుకున్న పేర్లు కాకుండా అగ్రనాయకత్వం ఏదో ఒక పేరు ఎక్కడి నుంచో తీసుకువస్తూ ఉంది. ఎందుకు అనంటే మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రిని నియమించినప్పుడు కానీ, రాజస్థాన్లో ముఖ్యమంత్రిని నియమించినప్పుడు కానీ, ఒడిస్సాలో ఈ మధ్య ముఖ్యమంత్రి పేరుని చెప్పినప్పుడు కానీ, ఇలాగ పలు సందర్భాలలో అందరూ అనుకున్న పేర్లు కాకుండా ఒక కొత్త పేరుని తీసుకువచ్చి ముఖ్యమంత్రిని చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసినటువంటి ఒక గొప్ప చతురత భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం దగ్గర కనబడుతుంది. అయినప్పటికీ కూడా మీడియాలోనూ విశ్లేషకుల్లోనూ రకరకాల పేర్లని చర్చిస్తూనే ఉంటారు. అది వారి యొక్క వృత్తి ధర్మం. ఈ రకంగా ఆలోచించినప్పుడు వేరే పేర్లు ఏంటి అని చూసుకుంటే అనురాగ్ ఠాకూర్ హమీర్పూర్ హిమాచల్ ప్రదేశ్ నుంచి లోక్సభకి ఎన్నికైనటువంటి వ్యక్తి. వాళ్ళ నాన్నగారు ప్రేమ్ సింగ్ దుమాల్ హిమాచల్ ప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఏబీవీపీలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి అనురాగ్ ఠాకూర్కి క్రితంసారి కేంద్ర మంత్రివర్గంలో స్థానం దొరికింది. కానీ ఈసారి ఆయనకి కేంద్ర మంత్రివర్గంలో స్థానం దొరకలేదు. దీనికి కారణం బహుశా రాబోయే కాలంలో ఆయనకి
పెద్ద బాధ్యతని ఇస్తున్నారా? అందువల్లే ఆయన్ని కేంద్ర మంత్రివర్గంలో తీసుకోలేదా? అంటే అనురాగ్ ఠాకూర్ని గనక భారతీయ జనతా పార్టీకి అధ్యక్షులుగా చేస్తే ఈ రోజు వరకు కూడా భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి జేపీ నడ్డా గారు కూడా హిమాచల్ ప్రదేశ్ నుంచే వస్తూ ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు వెంటనే ఒకే రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని జాతీయ స్థాయిలో పార్టీకి అధ్యక్షులుగా భారతీయ జనతా పార్టీ చేస్తుందా? అనురాగ్ ఠాకూర్ వయస్సులో కూడా చాలా చిన్నవారు కాబట్టి, ఇంకా రాజకీయంగా చాలా సమయం ఉంది కాబట్టి తర్వాత ఎప్పుడో ఆయనకి ఈ అవకాశం వస్తుందా? ఇంకొక పేరు సునీల్ బన్సల్. ఈ పేరు చాలా జాగ్రత్తగా మనం అనుకోవాలి. ఎందుకు అనంటే సునీల్ బన్సల్ అన్నటువంటి పేరు మినీ అమిత్ షా అన్న పేరుతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో నలుగుతూ ఉంటుంది. ఈయన 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో అమిత్ షా కింద కో ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి వ్యక్తి. దాని తర్వాత వెస్ట్ బెంగాల్కి, ఒడిస్సాకి, తెలంగాణకి కూడా భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి ప్రధాన కార్యదర్శుల్లో ఒకరు. నేషనల్ జనరల్ సెక్రటరీల్లో ఒకరైనటువంటి సునీల్ బన్సల్ చాలా చక్కటి రాజకీయ చతురతని, వ్యూహాలని పన్నగలుగుతారు అనేటువంటి పేరు ఉంది. అంతేకాకుండా ఒక్క వెస్ట్ బెంగాల్లో తప్పితే మిగిలిన అన్ని చోట్ల కూడా ఆయన ఎక్కడైతే తను సారథ్యం వహించారో అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఫలితాలని తీసుకుని వచ్చారు. కాబట్టి సునీల్ బన్సల్కి అవకాశం ఉంటుందేమో అన్నటువంటి ఆలోచన కూడా ఉంది. ఇది కాక హేమంత్ బిశ్వశర్మ అస్సాంకి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈశాన్య భారతంలో భారతీయ జనతా పార్టీ లేదు అనంటే ఎన్డీఏ దీని యొక్క పరిధిని పెంచడానికి, విస్తృతిని పెంచడానికి చాలా చక్కగా పనిచేసినటువంటి వ్యక్తి హేమంత్ బిశ్వశర్మ. కానీ ఈయన కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినవారు. 15 సంవత్సరాలు ఈయనకి కూడా భారతీయ జనతా పార్టీలో ఇంకా పూర్తి కాలేదు. 15 సంవత్సరాలు పూర్తి అయి ఉంటే నా దృష్టిలో భారతీయ జనతా పార్టీకి అధ్యక్ష స్థానం ఈ పార్టీకి హేమంత్ బిశ్వశర్మకి వరించి ఉండేది. 15 సంవత్సరాలు పూర్తి కాలేదు కాబట్టి ఆయన ఇంకా కొన్నాళ్ల పాటు నిరీక్షించవలసినటువంటి పరిస్థితి వస్తుందేమో. ఆయన్ని అస్సాం నుంచి పక్కకి తప్పిస్తే అస్సాంలో లా అండ్ ఆర్డర్ని జాగ్రత్తగా చూసుకుంటూ సరిగ్గా ప్రభుత్వాన్ని నడపగలిగినటువంటి ఇంకొక వ్యక్తి కూడా భారతీయ జనతా పార్టీకి దొరకాలి. ఇంకొక పేరు నాకు అనిపించేది సునీల్ దియోదర్ గారు భారతీయ జనతా పార్టీకి నేషనల్ సెక్రటరీ. పాత కాలం నుంచి భారతీయ జనతా పార్టీతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. ఆయనే కాదు, వాళ్ళ నాన్నగారు కూడా భారతీయ జనతా పార్టీలోనూ సంఘంలోనూ పనిచేసినటువంటి వ్యక్తి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కో ఇన్ఛార్జిగా సునీల్ దియోదర్ ఉన్నారు. ఈయన యొక్క పని విధానంలో, ఈయన చూపించినటువంటి పనితనంలో ఒక గొప్ప దృష్టాంతం ఏంటంటే త్రిపురలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం. కమ్యూనిస్టుల కంచుకోటల్లో ఒకటైనటువంటి త్రిపురలో కమ్యూనిస్టుల్ని గెద్దె దింపి భారతీయ జనతా పార్టీని అందలం ఎక్కించడంలో సునీల్ దియోదర్ యొక్క పాత్ర చాలా ఉంది అని భారతీయ జనతా పార్టీ వర్గాల్లో అందరూ అనుకుంటూ ఉంటారు. అంతేకాదు 2014 వారణాసి ఎన్నికలలో నరేంద్ర మోడీ అక్కడ పనిచేస్తూ ఉన్నప్పుడు దానికి ఎలక్షన్ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి వ్యక్తి కూడా సునీల్ దియోదర్. అంతేకాదు ఈయన గుజరాత్లో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ నరేంద్ర మోడీ గారితో
చాలా సన్నిహితంగా పనిచేసినటువంటి అనుభవం కూడా సునీల్ దియోదర్కి ఉంది. కాబట్టి ఈయన కూడా భారతీయ జనతా పార్టీకి అధ్యక్షులు అయ్యేటువంటి అవకాశం ఉందేమో. ఇంకొక పేరు రామ్ మాధవ్. రామ్ మాధవ్ ఈయన భారతీయ జనతా పార్టీకి ఇంతకుముందు జనరల్ సెక్రటరీగా పనిచేసి ఉన్నారు. సంఘంలో ప్రచారకగా పనిచేసి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ పని కోసం వచ్చినటువంటి వ్యక్తి. కానీ మధ్యలో కొన్నాళ్ల పాటు భారతీయ జనతా పార్టీ యొక్క పనిని వదిలి మరల సంఘ పనికి వెళ్ళినటువంటి వ్యక్తి. దక్షిణ భారతదేశం నుంచి ఎవరో ఒకరిని భారతీయ జనతా పార్టీకి అధ్యక్షులుగా చెయ్యాలి అని అనుకుంటే ముఖ్యంగా వినపడేటువంటి పేరు రామ్ మాధవ్ది. ఆ రకంగా ఆయన పేరును కూడా కన్సిడర్ చేయవచ్చు. జమ్మూ కాశ్మీర్లో పీడీపీతో భారతీయ జనతా పార్టీ యొక్క పొత్తు, దాని తర్వాత పీడీపీకి మద్దతు ఉపసంహరించడం, దాని తర్వాత జరిగినటువంటి 370 అధికరణాన్ని రద్దు చేయడం, వీటన్నిటి వెనకాల ఉన్నటువంటి ఆలోచన శక్తులలో ఒకటి రామ్ మాధవ్ అని చెప్తారు. కాబట్టి అంతటి మేధాపరమైనటువంటి ఆలోచనాపరమైనటువంటి ప్రజ్ఞ ఉన్నటువంటి ఈయనని భారతీయ జనతా పార్టీకి అధ్యక్షులుగా చేస్తారా? అయితే ఇందాల మనం అనుకున్నట్టు మనం ఎన్ని పేర్లు చెప్పుకున్నా కూడా ఆ పేర్లలోంచి ఏదో ఒక పేరు రావచ్చు. లేదు అంటే మనం ఎవ్వరము ఊహించినటువంటి ఒక కొత్త పేరు ఎక్కడి నుంచో ఉన్నట్టుండి బయటికి రావచ్చు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నా వరకు నాకు అనిపిస్తున్నది ఓం మాథుర్ గారు, కేశవ్ ప్రసాద్ మౌర్య గారు, వినోద్ తావడే గారు, వీళ్ళ ముగ్గురిలో ప్రధానమైనటువంటి పోటీ ఉంది అని నాకు అనిపిస్తూ ఉంది. వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీకి నూతన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశాలు మెండుగా కనపడుతూ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో మాతో పంచుకోండి. ఇప్పటి వరకు పసిడి పలుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. తద్వారా మేము కొత్త వీడియోలు పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.